వరకు బిగ్ బాస్ సీజన్ 8 సీజన్స్ జరిగాయి. అవును. 8 సీజన్స్‌లో ఎంతమందికి గుర్తింపు వచ్చింది చెప్పండి? ఇంతమంది కంటెస్టెంట్స్ వెళ్ళొచ్చారు. ఎవరు లాభపడ్డారు? యాక్చువల్లీ ఏంటి అని అంటే రాధా, నేను ఈ షోస్‌లో చూడడం ఐ మీన్ నాకు ఎలా అనిపించిందంటే ఇన్ని సీజన్స్ నేను కూడా చూసాను. హ్మ్. ఆల్మోస్ట్ 8 సీజన్స్ వరకు నేను చూసాను. ఎవరి కెరియర్ బాగుంది అసలు చెప్పండి? కెరియర్స్ అంటే బానే ఇప్పుడు రాహుల్ ఉన్నాడు, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు, అండ్ లైక్ మన గీతా మాధురి గారు కూడా ఉన్నారు. రాహుల్ ఆల్రెడీ సింగర్. హి ఇస్ వెల్ అయినా కూడా వాళ్ళు వెళ్ళారు. ఎస్టాబ్లిష్డ్ ఎందుకు పర్సన్. వెళ్ళారు? ఎస్. అయినా కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు? వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, బట్ స్టిల్ ఎందుకు వెళ్ళారు దాంట్లోకి? సో ఇంకా రీచ్ అవుట్ అవ్వాలి, ఇంకా వాళ్ళు ఒక నేమ్ ఫేమ్ కావాలి అనే దీంతోనే వెళ్ళారు, రైట్? సో నేను కూడా నాకు ఆల్రెడీ గుర్తింపు ఉంది, కానీ అయినా కూడా నేను వెళ్ళాలనుకున్నాను. ఎందుకు అని అంటే ఇంకా చాలామంది మహిళలని ఒక పాజిటివిటీ వాళ్ళలో క్రియేట్ చేయాలి అండ్ ఎంపవరింగ్ చేయాలి అనే దాని కాన్సెప్ట్ మీద నేను వెళ్దాం అనుకున్నాను. అండ్ ఇన్ని సీజన్స్లో ప్రతిసారి లైక్ యూనో అదే మన హిందీ రోడీస్ కనుక చూసుంటే అది ఫిజికలీ అయినా, మెంటలీ అయినా, ఎమోషనలీ అయినా కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో దీంట్లో ఎప్పుడు చూసినా లైక్ యూనో డాన్స్ని ఎంకరేజ్ చేయడము, అండ్ ఓన్లీ అబ్బాయిలు ఫిట్నెస్గా ఉండే వాళ్ళనే తీసుకుంటారు, అమ్మాయిలని ఎందుకు తీసుకోలేరు? యాక్చువల్లీ నాకు అదే ఐ మీన్ బాధగా అనిపిస్తుంది.